Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, hero's topic lo kelle mundu among the following who are eligible to benefit from MNREGA, adult members of any household will eligible avutaru. SC, ST, OBC andariki even OC kuda work untundi. It's not only for some category of people. ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది ఇండియా స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇటీవల కాలంలో పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చాలా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ చైనా వాళ్ళ సహాయాన్ని పొందింది భారతదేశంతో యుద్ధాన్ని చేసేటటువంటి సమయంలో. యుద్ధం రాలేదు, ఆ యుద్ధ వాతావరణం సమయంలో సోషల్ మీడియాలో ఇండియా మీద వచ్చినటువంటి పోస్టులు కానీ ఈవెన్ పాకిస్తాన్ పహల్గామ్ అటాక్కి సంబంధించి కూడా చైనా సహాయం చేసింది అనేటటువంటి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో దీనికి సంబంధించి స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు పాకిస్తాన్ దగ్గర లేదు. మనకంటే ఓన్ నావిగేషన్ సిస్టమ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇన్ దట్ కేస్ మనకి జీపీఎస్ వ్యవస్థ అని అంటాం. ఈ జీపీఎస్ అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది అమెరికా వాడిది. చైనా సొంతంగా తయారు చేసుకుంది, దాని పేరు బిడో అని చెప్పి చైనా తయారు చేసుకుంది. అయితే భారతదేశం సొంతంగా ఒక జీపీఎస్ వ్యవస్థను తయారు చేసుకుంది, దాన్ని నావిక్ అని అంటారు. ఇది ఓన్లీ భారతదేశం వరకే, అంటే భారతదేశం మీద ఉన్నటువంటి మ్యాపింగ్, భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి మ్యాపింగ్ని మాత్రమే చూపిస్తుంది. మొత్తం ప్రపంచం అంతా జీపీఎస్ ఉన్నట్టుగా ఉండదు. సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చైనా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాకిస్తాన్ యూజ్ చేసుకుందని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనం ఈ సెషన్ చూద్దాం. చైనా బిడో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ని ఇప్పుడు స్క్రూటినీలో ఉందట. మిలిటెంట్స్ పహల్గామ్ టెర్రర్ అటాక్లో ఈ చైనా బిడో శాటిలైట్ సిస్టమ్ని యూజ్ చేసుకున్నారు అని ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇది నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఫర్ ఇండియా డెఫినెట్గా. ఎందుకంటే శాటిలైట్ వ్యవస్థను వాడుకొని ఎక్కడ ఆర్మీ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ భారతదేశం వాళ్ళని అటాక్ చేస్తుంది, టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోవచ్చు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చైనా తన తాలూకా స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాకిస్తాన్కి ఇచ్చింది. అంటే చైనా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. అంటే నీ దేశంలో టెర్రరిజం లేదు కాబట్టి రెచ్చిపోతున్నావు, వస్తుంది నీ దేశంలో కూడా. షాంగ్యాంగ్ రీజియన్లో రావట్లే టెర్రరిజం నెమ్మదిగా. సో ఏ రకంగా అక్కడ రంజాన్ జరుపుకుంటే ముస్లింలు ఫాస్టింగ్ ఉంటున్నారని వాళ్ళకి ఫోర్స్ ఫీడింగ్ చేస్తుంది చైనా. ఈ ప్రపంచ దేశాలకు ఎక్కడ ఇట్లాంటివి కనిపించవు, భారతదేశంలో మాత్రం సో మతాలకు సంబంధించి చిచ్చు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. రంజాన్ ఎంత హ్యాపీగా జరుగుతుందండి ఇండియాలో. ఈవెన్ హిందూ ముస్లిం బాయి అనేటటువంటి కాన్సెప్ట్లో రంజాన్ ఇఫ్తార్ విందులకి ఎంతమంది పోతాం? నేను వెళ్తాను డెఫినెట్గా, బికాజ్ ఐ హ్యావ్ సమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అది చైనాలో రంజాన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు ఉపవాసం ఉండడానికి లేదు అక్కడ. షాంగ్యాంగ్ రీజియన్ కొట్టి చూడండి కావాలని అనుకుంటే. సో అలాంటి చైనా ఈరోజు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మతం అనేటటువంటి అంశాలకి గౌరవమే ఇవ్వరు అసలు చైనా వాడు. సో అట్లాంటి చైనా ఈ బిడో శాటిలైట్ వ్యవస్థను వాళ్ళకి ఇచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూస్తే, స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఉపగ్రహాల సహాయంతో వచ్చినటువంటి వ్యవస్థలు. అది పొజిషనింగ్ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, టైమింగ్ కావచ్చు. దీన్నే పిఎన్టీ అని అంటారు. దీన్నే జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అమెరికా వాడిది అది. తర్వాత భారతదేశం తయారు చేసిన నావిక్, ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించిన జీపీఎస్ మనం సొంతంగా తయారు చేసుకున్నాం. చైనా వాడిది బిడో. అయితే ఈ పర్టికులర్ జీపీఎస్లు కానీ ఇట్లాంటి వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అవి ఇంటర్నేషనల్ ట్రీటీస్, అంతర్జాతీయ ఒప్పందాలతో ముడిపడి ఉంటాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అలాగే కోపస్, ఇట్లాంటి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే సివిలియన్ యూజ్ ఆఫ్ ది శాటిలైట్స్ ఫర్ పీస్ఫుల్ యూజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే యూజింగ్ ఆఫ్ దీస్ శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్, అది ఈ కోపస్ అగ్రిమెంట్. అట్లానే డొమెస్టిక్ అండ్ స్పేస్ టెలికామ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి ఏ దేశమైనా తమకున్న టెక్నాలజీని వాడాలి. ఏ దేశమైనా తమకున్న టెక్నాలజీని టెర్రరిస్టులకి ఇవ్వకూడదు. ఇప్పుడు పహల్గామ్లో చేసినటువంటి అటాక్ ఎవరిచ్చారు? టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టులు కనుక బిడో టెక్నాలజీని వాడుంటే మరి చైనా ఇన్వాల్వ్ అయినట్టే కదా. అయితే కోర్ ఫీచర్స్ ఈ స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏముంటాయంటే హై ప్రెసిషన్ రియల్ టైం ట్రాకింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శాటిలైట్ని కనుక ఫోకస్ చేస్తే రోడ్డు మీద ఎవడు నడుస్తున్నాడు, ఎవడు పోతున్నాడో మొత్తం ట్రాక్ చేయొచ్చు. అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్తో లింకప్ అయి ఉంటాయి. అలాగే షార్ట్ మెసేజింగ్ సర్వీసెస్ అని ఉంటాయి. ఇదేంటంటే దీన్ని ఎవడో హ్యాక్ చేయలేడు.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో భారతదేశంలో ఒక టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేస్తున్నాడు అనుకోండి, వీడు నార్మల్ ఫోన్స్ వాడడు, ఈ SMS సర్వీస్ని బిడో శాటిలైట్స్ ద్వారా వాడతాడు. కాబట్టి ఇక్కడ ఎవరో వీడికి ఆర్డర్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఈ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఈ టెర్రరిస్ట్కి ఈ SMS ద్వారా పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం హ్యాక్ చేయలేం. సో ప్రపంచానికి తెలియదు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్, లొకేషన్ అనలిటిక్స్, ఇవి మొత్తం అంతా కూడా స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చూడొచ్చు. అట్లానే నేషనల్ సెక్యూరిటీలో ఎలా పాత్రను వహిస్తాయి అంటే టాక్టికల్ మిలిటరీ ఆపరేషన్స్, అంటే సాధారణంగా యుద్ధం అది జరిగేటప్పుడు కమ్యూనికేషన్స్ కోసం, ఇగో ఇక్కడ ఉన్నాం మేము, పలానా టెర్రరిస్టులు ఇటు పక్క నుంచి వస్తున్నారు, నార్త్ సైడ్ని ఫ్లాంక్ చేయండి, బ్లాక్ చేయండి, ఇట్లాంటివి చూస్తుంటాం కదా సినిమాల్లో. సో ఆ సెక్యూర్ కమ్యూనికేషన్స్ అంటే శత్రువులు మన సమాచారాన్ని దొంగిలించకుండా కేవలం మనలో మనమే, అంటే మన ఆర్మీ పీపుల్ మాట్లాడుకునేటట్టు సెక్యూర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అలాగే ట్రూప్ కోఆర్డినేషన్ సర్వేలెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఒకసారి ట్రూప్స్ ఎక్కడికి వెళ్తున్నాయో చూసి దాన్ని జాగ్రత్తగా సర్వేలెన్స్ చేసి అవి ఎక్కడెక్కడ అటాక్ చేస్తున్నారని కోఆర్డినేటెడ్ అటాక్ చేయొచ్చు. అలాగే మొబైల్ నెట్వర్క్ డినైడ్ రీజన్స్, ఎక్కడైతే మొబైల్ నెట్వర్క్స్ ఉండవో అక్కడ ఈ స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసి మనం కమ్యూనికేషన్ వాడచ్చు. కమ్యూనికేషన్ కట్ అయితే యుద్ధం చేయడం కష్టం. అట్లానే బిడో SMS క్యాపబిలిటీ అనేటటువంటిది పహల్గామ్ అటాక్లో వాడారు. ఈ పహల్గామ్ అటాక్లో బిడో శాటిలైట్ తాలూకా SMS టెక్నాలజీ వాడారు కాబట్టే టెర్రరిస్టులు మాట్లాడుకున్నటువంటి అంశాలు మన భారతదేశ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కి అందలేదు అనేటటువంటి ఒక నివేదిక ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నివేదిక అనే పెద్ద పదం ఎందుకు కానీ ఎలిగేషన్ అని అనుకోండి. ఎలిగేషన్ పెట్టినప్పుడు ప్రూఫ్లు ఉండాలి. ప్రస్తుతానికి మన దగ్గర ప్రూఫ్లు లేవు, ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే బోర్డర్ మానిటరింగ్ అండ్ డ్రోన్ నావిగేషన్, అంటే సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో మనం చూడాలన్నా ఆ డ్రోన్లు పోయి ఇమేజ్లు పంపిస్తుంటే మరి అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా డేటా. సో ఇవన్నీ కూడా డ్రోన్ స్ట్రైక్స్ చేయడానికి, మన ప్యాట్రోలింగ్ని మేనేజ్ చేయడానికి ఈ స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఈ మనకి భూకంపాలు వచ్చినప్పుడు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు జనాలు ఇరుక్కుపోతుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఎక్కడ సహాయక చర్యలు అందించాలి, ఈ డ్రోన్స్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, ఇంకా రకరకాల ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ద్వారా కనిపెట్టచ్చు స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. అలాగే సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు ఎన్క్రిప్షన్ సపోర్ట్ చేస్తోంది, నెట్వర్క్లు చాలా అద్భుతంగా పెరిగాయి, డేటాను కూడా మనము చాలా సేఫ్గా ఒక చోట నుంచి ఇంకో చోటకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ బ్యాక్బోన్. ఇవన్నీ దేనికి ఎలా వస్తాయి, ఇవన్నీ శాటిలైట్స్ పంపిస్తే వస్తాయి. అదే స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొంతమంది మేధావులు ఉంటారు మన దేశంలో, యూట్యూబ్లో కనిపిస్తుంటారు, వీళ్ళందరికీ యూట్యూబ్ మేధావులు అని పెట్టాను నేను. సో కొంతమంది అడుగుతుంటారు, భారతదేశం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటుంటే వేల కోట్ల రూపాయలు పెట్టి స్పేస్లోకి టెక్నాలజీస్ పంపిస్తున్నారు, మనకు శాటిలైట్స్ అవసరమా? మరి శాటిలైట్స్ అవసరం కాకపోతే ఇవన్నీ ఎట్లా వస్తాయి? దేశానికి భద్రత ఎట్లా వస్తుంది? నువ్వు నేను మాట్లాడుకునే కమ్యూనికేషన్ ఎట్లా వస్తుంది? సెక్యూర్డ్ కమ్యూనికేషన్ లైన్స్ ఎట్లా ఉంటాయి? ఆర్మీ ఎట్లా మాట్లాడుకుంటుంది? అనేక రకాలైన సైబర్ సెక్యూరిటీ సేవలు ఎట్లా అందుతాయి? అది చేయాలా, ఇది చేయాలా, పేదరికాన్ని తగ్గించాలా, టెక్నాలజీలోని ముందుకెళ్ళాలా. ఇట్స్ ఎ ప్యారలల్ థింగ్. అలాగే ఇండియా స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం చూస్తే, అంటే జాతీయ భద్రతకు సంబంధించి భారతదేశం ఇప్పటి వరకు ఏ మౌలిక సదుపాయాలను స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా తీసుకొచ్చింది. ఒకటి నావిక్ అండ్ గగన్ సిస్టమ్స్ అని ఉన్నాయి. నావిక్ అంటే ఏంటంటే మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ అనమాట, ఇండిజినస్ నావిగేషన్ సర్వీసెస్. అంటే బేసికల్గా ఇది ఎందుకు తీసుకున్నారు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పట్లో ఇరాక్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుద్ధం జరిగింది 2003 ఆ ప్రాంతంలో, ఎస్పెషల్లీ 9/11 అటాక్స్ తర్వాత. ఆ సమయంలో ఇరాక్ తాలూకా మిసైల్స్ అమెరికన్ షిప్స్ మీద, వార్ షిప్స్ మీద అది వేస్తుంటే ఇక్కడ షిప్ ఉంటే అక్కడెక్కడికో వెళ్ళి పడేవాట. అమెరికా వాడు ఏం చేశాడంటే GPS తాలూకా కోఆర్డినేట్స్ మార్చేసేవాడట ఇరాక్ యుద్ధంలో. అంటే ఇది కూడా ఎక్కడో చదివిందే, నిజమో కాదో కూడా మనకు తెలియదు, కానీ వచ్చిన స్టోరీ, ఒక రిలయబుల్ న్యూస్ పేపర్లో వచ్చిన స్టోరీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరాక్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో ఇలా సముద్రం ఉంది, అమెరికా వాడి షిప్ ఇక్కడ ఉందనుకోండి, వీడు ఒక మిసైల్ వేస్తాడు. ఈ మిసైల్ ఎలా పోతుంది? GPS సిస్టమ్ను ఆధారంగా చేసుకొని పోతుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను ఆధారంగా చేసుకొని పోతుంది. కానీ వీడు ఏం చేస్తాడు, 10 ఉన్న కోఆర్డినేట్ దగ్గర +5 యాడ్ చేస్తాడు, అంటే 15 అవుతుంది ఇది. సో ఇక్కడ పడాల్సింది పోయి ఇక్కడ పడుతుంది బాంబు. సో ఇరాక్ వాడు వేసే బాంబులన్నీనేమో పక్కన పడాయి, అమెరికా వాడు వేసే బాంబులన్నీనేమో కరెక్ట్గా పడాయి. సో దీన్ని GPS మ్యానిపులేటింగ్ అంటారు. సో ఇట్లా కోఆర్డినేట్స్ని మ్యానిపులేట్ చేయడం వల్ల అమెరికా చాలా యుద్ధాల్లో గెలుస్తోంది అని చెప్పి కనిపెట్టినటువంటి ప్రపంచ దేశాలు అమెరికా మీద ఆధారపడకుండా వాళ్ళ తాలూకా GPSని సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నం చేశారు. అదే మన దేశం తయారు చేసిన నావిక్ అండ్ గగన్ సిస్టమ్స్. సో మొత్తం ఇండియా అంతా కూడా నావిగేషన్ ఇస్తుంది. అంటే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ మ్యాప్స్ కాకుండా నావిక్ ఆధారంగా మన ఓన్ శాటిలైట్స్తో ఉన్న మ్యాప్లు
తీసుకోవచ్చు. అలాగే గగన్ సిస్టమ్స్ అంటే జీపీఎస్ సిగ్నల్స్ని హై ప్రిసిషన్తో డిఫెన్స్ ఫోర్సెస్కి ఏవియేషన్ వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఈ యొక్క గగన్ అనేటటువంటిది. అలాగే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ కోఆర్డినేట్ స్పేస్ బేస్డ్ అసెట్స్ ఫర్ మిలిటరీ యూజ్, అంటే ఈ మొత్తం స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మిలిటరీ యూజ్, మన మిలిటరీ వాడుకునేందుకు కోఆర్డినేట్ చేసేటటువంటి సంస్థ ఏంటి? డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. సర్వేలెన్స్ సిస్టమ్స్, నావిగేషను, సెక్యూర్ కమ్యూనికేషన్ అన్నీ ఇదే చూస్తుంది. దాంతోపాటు రిసార్ట్ ఈఓఎస్ శాటిలైట్ సిరీస్, ఈ మధ్యకాలంలో ఈఓఎస్ 9 ఒకటి పంపించాం, PSLV C61 పాడైంది, అది 101 ఫ్లైట్ 102 ఫ్లైట్. సో అట్లా రియల్ టైం రాడార్ ఇమేజింగ్ ఇవ్వడానికి, బోర్డర్లో మెయింటైన్ చేయడానికి, టెరైన్ మ్యాపింగ్ కోసము, సో రకరకాలుగా మనం వాడుకోవడానికి ఈ సిస్టమ్స్ ఉంటాయి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మన ఇండియా తాలూకా స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనమే తయారు చేసుకున్నటువంటి శాటిలైట్ వ్యవస్థలు, స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. అలాగే సంవాద్, నేత్రా ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. సంవాద్ అంటే మిలిటరీ మాట్లాడుకోవడానికి సెక్యూర్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇస్తుంది, అవతల ఉన్నటువంటి శత్రువులు హ్యాక్ చేయకుండా. సో దీంతోపాటు నేత్రా ట్రాక్స్ స్పేస్ థ్రెట్స్ అండ్ ఎనిమీ శాటిలైట్స్, అంటే వాళ్ళ శాటిలైట్తో మన శాటిలైట్ని గుద్దేశారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మొత్తం మన శాటిలైట్ వ్యవస్థ అంతా పాడవుతుందా? సో అట్లాంటి స్పేస్ థ్రెట్స్ చూస్తారు. స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ని కనిపెడుతూ ఉంటుంది. అలాగే క్వాంటమ్ శాటిలైట్స్ కమ్యూనికేషన్, ఇస్రో DRDO కలిసి చేస్తున్నారు. క్వాంటమ్ ఎక్రిప్టెడ్ అంటే ఇంకెవడు హ్యాక్ చేయలేడు దాన్ని, 100% ఫుల్ ప్రూఫ్ అనమాట. సో క్వాంటమ్ ఎక్రిప్టెడ్ కమ్యూనికేషన్ని డిఫెన్స్ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అమెరికా, రష్యా లాంటి దేశాల దగ్గర చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీలు ఉన్నాయి. ఆ టెక్నాలజీలు వాడినా కూడా కమ్యూనికేషన్కి దొరకకుండా ఇవి మనం చేయొచ్చు. అట్లానే కీ ఇష్యూస్ ఇన్ స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చూస్తే ఫారెన్ GNNs అంటే GPS, అమెరికా వాడిది, అది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ వల్ల మనం ఎక్కువ కాంప్రమైజ్ అయితే, లేదా ఎక్కువ డిపెండ్ అయితే, చైనా వాడి బిడో సిస్టమ్స్ మీద కానీ ఎక్కువ డిపెండ్ అయితే, వాళ్ళతో మనకి ఎప్పుడైనా గొడవ వస్తే అవి వాడుకునేటటువంటి టెక్నాలజీని వాళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున అమెరికాకి భారతదేశానికి గొడవ వచ్చింది అనుకోండి, వాడు గూగుల్ ఆఫ్ చేస్తాడు, అయిపోయింది కదా. సో కాబట్టి ఇలా GPS మన సోవరానిటీని, డేటా ఇంటిగ్రిటీని దెబ్బతీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం సొంతంగా మనమే తయారు చేసుకోవాలి. అలాగనే నాన్ స్టేట్ యాక్టర్స్, ఇప్పుడు ఈ బిడో అనేటటువంటిది GPS కన్నా బాగుంటుందట, మనం వాడం, ఎందుకంటే చైనా వాడితో మనకి పడదు కాబట్టి. కానీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కన్నా బిడో చాలా బాగుంటుందట. హై యాక్యురసీ సర్వీసెస్, అంటే చాలా అద్భుతంగా మ్యాపింగ్ అనిపిస్తుందట. సో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ పహల్గామ్ అటాక్స్ జరిగినటువంటి కాలంలో మన వాళ్ళకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఈ చైనా వాళ్ళ బిడో సిస్టమ్స్ని చైనా వాడే పాకిస్తాన్కి ఇస్తున్నాడు, అనేక రకాలుగా వాళ్ళు వాడుతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. అలాగే జియోటెక్ డామినెన్స్ బై చైనా, ఇటీవల కాలంలో చైనా బిడోని శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అన్ని చోట్ల ఇచ్చేస్తోంది ఫ్రీగా. సో భారతదేశం యొక్క రీజనల్ టెక్నాలజీ లెవరేజ్ని ఆపుతున్నాయి ఇవన్నీ. అంటే భారతదేశం సార్క్ శాటిలైట్ అని దాన్ని పంపింది. ఈ శాటిలైట్ని మొత్తం మన పక్కన ఉన్నటువంటి సార్క్ దేశాలు అన్నీ వాడుకోవచ్చు అని చెప్పింది. కానీ చైనా వాడు వచ్చి మేము ఇంకా ఫ్రీగా ఇస్తాం, ఇండియా కన్నా మాది బెటర్ టెక్నాలజీ అని చెప్తున్నాడు. అప్పుడు ఈ ప్రాంతంలో భారతదేశం సరసన ఉన్నటువంటి దేశాలన్నింటినీ చైనా లాక్కుంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేసి. అట్లానే లాగింగ్ ఇండిజినస్ సిస్టమ్, నావిక్ అనేటటువంటిది గ్లోబల్ కవరేజ్ ఉండదు, అంటే ఇది కూడా మన సొంత GPS వ్యవస్థ, ఇది కేవలం ఇండియా మీదే ఉంటుంది శాటిలైట్స్. సో కమర్షియల్గా దీన్ని కూడా అడాప్షన్ చేసుకోలేదు, చాలా తక్కువగా వాడుతున్నారు. అట్లాగనే స్పూఫింగ్ అండ్ సిగ్నల్ జామింగ్ అంటే ఏంటి? రియల్ టైం క్యాపబిలిటీస్ ఉంటాయి. సాధారణంగా శాటిలైట్ స్పూఫింగ్, జామింగ్ అని ఉంటాయి, అంటే శాటిలైట్స్ పనిచేయకుండా లేదా వాటిని టెంపరీగా బ్లాక్ చేసేటట్టు కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని కూడా సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాయి చైనా లాంటి దేశాలు. సో వీటిని కూడా మనం ఆపుకోవాలి. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం కౌంటర్ చేయాలి. యుద్ధం అంటే కేవలం రెండు దేశాలు పోట్లాడుకోవడం కాదండి, ఇంకో ఇలాంటివన్నీ జరుగుతాయి. సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నంత మాత్రాన మనకి ఈ యుద్ధాల గురించి తెలుసు అని అనుకోకండి. సో ఇన్ని జరుగుతాయి, ఇన్ని ఆలోచించాలి ప్రభుత్వం యుద్ధం చేసేటప్పుడు. సో దీనికి సంబంధించి ఈ నావిక్ అనుకున్నాం కదా, నేషనల్ ఇండియా రీజనల్ నావిగేషన్ శాటిలైట్స్ IRNSS శాటిలైట్ పంపింది. సో దాని గురించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాన్ని తెలపండి. అట్లానే డిస్కస్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ హెల్ప్ ఇన్ ఇండియన్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. 200 పదాల్లో రాయండి, గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సో ఇది చైనా తాలూకా పాత్ర పహల్గామ్ అటాక్లో మనకున్న అనుమానం. మీ తాలూకా ఆలోచన ఏంటనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. రేపు కలుద్దాం.